పృథు మహారాజు కుమారగణంని కలుసుకునుట. ఎప్పుడైతే తన రాజ్యసభలో అందరికీ తన సూచనలు ఇచ్చిన తర్వాత కుమారగణం వచ్చినప్పుడు, చతుష్కుమారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఘనమైన స్వాగతాన్ని పలికి వాళ్ళని ఉత్తమ ప్రశ్నలు అడిగి వాళ్ళ దగ్గర నుంచి విచారణ చేస్తున్నారు పృథు మహారాజు. అయితే పృథు మహారాజు ఏమన్నారు, ఈ భౌతిక లోకంలో మునిగిపోయినటువంటి చాలా బిజీగా ఉన్నాడు జీవుడు. మరి జీవుడు ఏ విధంగా అయినా ప్రయోగం ఉందా, తనకి ఏదైనా ఉద్ధరించేది ఏదైనా ఉందా, అసలు తను ఏ విధంగా లాభం పొందుతాడు అని చెప్పేసి ప్రశ్నిస్తాడనమాట. ఆ విధంగా సనత్ కుమారుల వారు తను చెప్తూ ఉన్నారనమాట. మనం అంతకుముందు గురువు గారిని కలవడం, తనేమో భక్తి అనే బీజాన్ని ఇస్తారు. మరి ఆ భక్తి బీజం పెరగాలి అంటే శ్రవణ కీర్తనాలని నీళ్లు పోయడం వలన ఆ భక్తి లతగా మారుతుంది అని అంతకుముందు వారని చెప్పుకున్నాం. తర్వాత మరి ఎవరైతే ఈ భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకునేవాడు ఏ విధంగా ఉండాలి అంట, గురువుని ఆశ్రయించాడు. సరే, గురువు గారు భక్తి బీజాన్ని ఇచ్చాడు. మరి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులను కూడా చక్కబెట్టాలి కదా. మరి ఏ విధంగా అంటే తన అహింసాపరుడై ఉండాలి, ఆచార్యుల అడుగుజాడల్లో నడుస్తూ ఉండాలి. తర్వాత ఎప్పుడు భగవంతుడి యొక్క లీలా అమృతాన్ని తను తీసుకుంటూ ఉండాలి. అంటే భగవంతుడి యొక్క కథలను వింటూ ఉండాలి. తర్వాత ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి నియమానుసారంగా. అంటే ఏవి చెయ్యాలో అవి చేస్తూ, ఏవి చేయకూడదో అవి చేయకుండా వదిలేయాలన్నమాట. భౌతిక కోరికలు ఏవీ లేకుండా 4 నియమాలు ఏవైతే ప్రభుపాదుల వారు మనకిచ్చారో ఆ నియమాలని పాటిస్తూ, తర్వాత భక్తిపరమైనటువంటి కార్యాలను చేస్తూ, భగవంతుడి యొక్క నామాలని నియమానుసారంగా జపిస్తూ అవన్నీ కార్యాలు చేయాలన్నమాట. అప్పుడు అతనికి శక్తి వస్తుందంట. ఏం శక్తి వస్తుంది అంటే ఈ ద్వంద్వాలకి కలహించకుండా అతను ఆ శక్తిని పొందుతాడనమాట. ఎప్పుడైతే గురువు చెప్పినవిగా పాటిస్తూ ఆయన యొక్క ఆధ్వర్యంలో తను ఈ సాధన చేస్తాడో అప్పుడు తను అహింసగా ఉంటాడనమాట. తను ఈ ద్వంద్వాల నుంచి ముక్తుడవుతాడనమాట. అందరి జీవుల పట్ల అహింస ఏంటి, ప్రతి ఒక్క జీవి పట్ల కూడా కరుణతో కలిగి ఉంటాడు. తర్వాత సర్వదేహినం, తను సమస్త జీవులకి మిత్రుడిగా తను తలుస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు కూడా విష్ణువుని సతతం స్మరిస్తూ ఉండడమే జీవిత యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా భగవంతుని యొక్క నామస్మరణ కోసమే తన యొక్క సాధనను చేస్తూ ఉంటాడనమాట. మరి ఏ విధంగా భగవద్గీతలని భాగవతాలని శ్రవణం చేస్తూ తను కృష్ణుని యొక్క భక్తి భావనలో తను జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఈ కృష్ణుడి యొక్క భక్తి భావనలో ముందుకు వెళ్ళాలి అంటే ఇంకేం చెయ్యాలి అంట, అహింస బాగుంది, ప్రతి జీవి పట్ల స్నేహం కూడా బాగుంది, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి అంశాలుగా చూసాము, బాగుంది. మరి అలానే ఇంకా ఇంద్రియ నిగ్రహం కూడా కలిగి ఉండాలి అన్నమాట. ఎప్పుడైతే ఈ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో అప్పుడు తను ఏం చేస్తాడు అంటే తన యొక్క విద్యుత్ ధర్మాన్ని, తన ధర్మాన్ని తను పాటించగలుగుతాడనమాట. లేకపోతే తను ఏం చేస్తాడు, తన ఇంద్రియాలు ఎటువైపు పరుగు తీస్తే ఆ ఇంద్రియాల వెనుక తను కూడా పరుగు తీస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా తన ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చకుండా తను ఎప్పుడు కూడా తన మనస్సు కలవరపడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా తను సామాన్య జీవుడిగా నిరీహగా ఉండాలి. నిరీహ అంటే సామాన్యుడిగా, వినమ్రుడిగా, సరళంగా ఉండేవాడనమాట. మరి ఇవన్నీ లక్షణాలు ఎప్పుడైతే తను పొందుతాడో అప్పుడు ఏం చేస్తాడంట, అతను దేనివల్ల కూడా కలత చెందకుండా కృష్ణుడి యొక్క భక్తిలో, కృష్ణుడి యొక్క భక్తి భావన కర్మలలో తను స్థిరంగా ఉంటాడనమాట. అంటే దేనికి కూడా విచలితం అవ్వడు. తన యొక్క లక్ష్యం ఏముంటుంది, ఎట్టకేలకు కూడా కృష్ణుడి యొక్క భక్తి చేయడం మాత్రమే తన లక్ష్యాన్ని పొంది ఉంటాడు. అంతేకాని వేరే ఏది చేయడానికి తన యొక్క లక్ష్యం కాదు. జీవిత లక్ష్యమే తనది భగవంతుడి యొక్క పాదపద్మాలకి శరణాగతి పొంది ఆయన సేవ చేయడమే ఆయన లక్ష్యంగా తను పెట్టుకుంటాడనమాట. మరి అలాంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే భగవంతుడి యొక్క దివ్య గుణగణాలని తను క్రమం తప్పకుండా వింటూ ఇంకా తన యొక్క భక్తిని తను పెంచుకుంటూ ఉంటాడనమాట. మరి అలాంటి భక్తుడికి చెవులకి ఆభరణం ఏంటి అంటే భగవంతుడి యొక్క కథలు అనమాట. ఆ విధంగా తను ఈ భౌతిక గుణాలన్నింటినీ దాటేసి పరబ్రహ్మంని సులభంగా తను పొందుతాడనమాట.
అయితే ఇంకా దాంట్లో ఇప్పుడు సూక్ష్మ శరీరం గురించి సనత్ కుమారుల వారు చెప్తున్నారన్నమాట. మరి ఈ సూక్ష్మ శరీరం ఎలా ఉంది అంటే ఈ జీవుడి లోపల జీవుడు ఏంటి, ఒక స్థూల శరీరాన్ని ఒక సూక్ష్మ శరీరాన్ని పొంది ఉంటాడు. మరి ఆ సూక్ష్మ శరీరం గురించి చెప్తూ ఉన్నాడనమాట. మరి ఈ సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడు మనం బయటికి రాగలుగుతాము అంటే ఎప్పుడైతే గురువు యొక్క కరుణని పొందుతామో, మా గురువు యొక్క కరుణతో మనం జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు వైరాగ్యంతో మనం ఈ సూక్ష్మ శరీరాన్ని బయటికి రాగలుగుతాం. వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే అన్నింటినీ వదిలేసి అడవికి వెళ్ళడం కాదు, భగవంతుడి యొక్క భక్తిని స్వీకరించడం. భగవంతుడి యొక్క భక్తి పెంపొందించుకోవడానికి ఏవైతే తగువుగా లేవో, ఏవైతే అనుకూలంగా లేవో వాటిని వదిలిపెట్టడమో వైరాగ్యం అన్నమాట. ఆ విధంగా ఈ భౌతిక కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వదిలేస్తాడనమాట. మరి ఈ భౌతిక కోరికని వదిలేయడంతో తను ఏమవుతున్నాడు? గుణ విముక్తుడు అవుతున్నాడనమాట. అప్పుడు తను అంతరంగంగా కూడాను బాహ్యంగా కూడాను తను శుద్ధమవుతాడు. అంటే దేనితో కూడా కలత చెందడనమాట. తర్వాత ఏదైతే ముందు ఉన్నటువంటి అపోహలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయన్నమాట. నశించిపోయి ఏది నిజమో దాన్ని తను నిజంగా చూస్తాడు. కళని నిజంగా భావించాడనమాట. మనం పడుకున్నప్పుడు మనం పొందేటటువంటి కళ ఏదైతే ఉందో దానిని నిజం అనుకొని అదే భ్రాంతిలో బ్రతకకుండా, అలా కాకుండా మేలుకున్న తర్వాత తన యొక్క స్థితి గతులని తను తెలుసుకొని తన యొక్క స్థితి ప్రకారంగానే తను జీవిస్తాడనమాట. అందుకుగానే మనిషి ఏం చేయాలి అంటే ఈ భౌతిక కోరికల నుంచి బయటికి రావాలన్నమాట. లేకపోతే ఆ భౌతిక కోరికలు మనని ఏం చేస్తాయి అంటే మనని కళలో బ్రతికే విధంగా చేస్తాయి అన్నమాట. ఆ విధంగా మనము ఇంద్రియ భోగం కోసం కాకుండా ఇంద్రియ భోగం కోసమే బ్రతుకుతే ఏమవుతుందంట? పశువుతో సమానం అన్నమాట. అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే మన కోరికలను కాకుండా భగవంతుడి యొక్క కోరికలని తీర్చాలి. భగవంతుడి యొక్క కోరికలను తీర్చడంలోనే ఆ అభిరుచి కలిగి ఉండాలి, అంతేకాని మన ఇంద్రియ కోరికలు కాదు అనేసి చెప్తున్నారనమాట. సో ఇవన్నీ విషయాలు శరత్ కుమారుడు చెప్పారు. ఇప్పుడు ఈ ఇంద్రియ భోగం ఏదైతే ఉందో దానితో సంబంధం, మరి ఇంద్రియ భోగంతో సంబంధం ఉంటే ఏమవుతుందంట? ఈ సంసారంలోనే బంధించబడి ఉంటామన్నమాట. మరి ఈ సంసారంలోనే బంధించబడి ఉంటే మళ్ళీ పుట్టడము, మళ్ళీ చావడము, ఇవే మనం ఇక్కడే తిరుగుతూ ఉంటాం. ఈ జన్మజర మృత్యు వ్యాధి చక్రంలో తిరుగుతూ ఉంటాం. దానికి సంబంధం అంటే అసలు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో తిరగడానికి గల కారణం ఏంటి అంటే ఈ ఇంద్రియ భోగము అని చెప్పేసి సనత్ కుమారుల వారు చెప్తున్నారన్నమాట. 30 శ్లోకం. ఇంద్రియైర్విషయాకృష్టైరాక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరయే బుద్ధి స్తంభోస్తోయమివహ్రదాత్. మనిషిని మనస్సు మరియు ఇంద్రియములు భోగార్థమై ఇంద్రియార్థముల వైపునకు ఆకర్షితమైనప్పుడు మనసు కల్లోలితం అగును. ఎప్పుడైతే మన ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయో ఆ ఇంద్రియార్థాల పట్ల అట్రాక్ట్ అవుతాయి. మనం ఇప్పుడు ఏదైనా చూసామనుకోండి, అది కావాలి, అది కొనుక్కోవాలి, లేకపోతే దాన్ని పొందాలి అని అనిపిస్తుంది. ఆ విధంగా ఏంటి, ఎప్పుడైతే దాన్ని చూసేది కావాలనుకుంటామో అప్పుడు మనసు చెడిపోతుంది అనమాట. ఇంకా మనసు ఏం చేస్తుంది, వేరే ఏది కూడా ఆలోచన ఇవ్వదన్నమాట. అది కావాలి 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 కావాలి, తినాలి తినాలి, కొనాలి కొనాలి, అలే అనమాట. అందుకే ఈ ఇంద్రియార్థంలోనే నిరంతరము చింతించటం వలన ఈ మనసు ఏం చేస్తుంది, ప్రతి క్షణం అదే గుర్తుకు చేస్తుంది అది కొనుక్కునేంతవరకు. జలాశయం నందలి జలము తీరమున గల కుశగ్రాసం చే క్రమంగా గ్రహించబడే చందమున అతని నిజమైన చైతన్యమును దాదాపుగా నశించును. ఇక్కడ ఒక చెరువు ఉందనుకోండి, చెరువు చుట్టూ కుశగ్రాసం పెరుగుతూ ఉంటుంది. మరి ఆ కుశగ్రాసం ఏం చేస్తుందంట, కంటిన్యూస్గా వాటర్ తీసుకుంటూనే ఉంటుందంట. అది వాటర్ తీసుకొని చాలా పొడవుగా కుశ పెరిగిపోతుంది అనమాట. మరి ఈ కుశ ఎప్పుడైతే చాలా పొడవుగా పెరుగుతుందో అక్కడ ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు రాను 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 ఇంకిపోతుందంట. ఎందుకంటే ఆ కుశగ్రాసము మొత్తం ఎప్పుడు నీళ్లు తాగుతూనే ఉంటుంది కాబట్టి ఆ చెరువు ఇంకిపోతుంది. అలానే మన ఇంద్రియాలు కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ప్రతిసారి అది కొనుక్కోవాలి, ఇది తినాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి, లేకపోతే అది కావాలి, ఎప్పుడు ఇలానే ఆలోచిస్తూ ఉంటాయి. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, మన యొక్క చైతన్యం ఏదైతే ఉందో, జీవుడికి ఒక చైతన్యం ఉంది. ఏంటి అది? అది స్వచ్ఛమైనటువంటిది.
అతను ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆధీనుడు, భగవంతుడి యొక్క సేవకుడు అని తెలుసుకోవడమే నిజమైన చైతన్యం. ఆల్రెడీ మనం మర్చిపోయాము. ఒకవేళ భగవంతుడి యొక్క కృప వలన అంతో ఇంతో భక్తుల వల్ల మనకు కలిగిందనుకోండి, ఆ కొంచెం చైతన్యం కూడా ఏమవుతుంది అంటే ఇలాంటి ఆసక్తుల వలన మొత్తమే శూన్యమవుతుంది అన్నమాట. అందుకని ఏం చెయ్యాలి, ఎప్పుడైతే ఆ కుశగ్రాసం ఉందో ఆ కుశగ్రాస చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కట్ చేశారనుకోండి, అప్పుడు ఆ చెరువు ఎండిపోకుండా ఉంటుంది. అలానే మన యొక్క ఇంద్రియ భోగం ఏదైతే ఉందో, ఇంద్రియ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియంత్రించాలి. నియంత్రించకపోతే మన చైతన్యాన్ని మనం కోల్పోతాము. మరి చైతన్యం కోల్పోయినప్పుడు ఏమవుతుంది, ఈ సంసార బంధనంలో చిక్కుకొని పోతాము. ఆ విధంగా ఈ కుశగ్రాసం యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ సనత్ కుమారులు చెప్తున్నారనమాట. ఇంక ఇక్కడ ఒక సన్యాసి గురించి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఒక సన్యాసి ఉన్నాడండి, తను ఏం చేస్తున్నాడు, సన్యాసాన్ని తీసుకున్నాడు. మరి ఏ సన్యాసాన్ని తీసుకున్నాడు, సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఇంద్రియ భోగాన్ని తను మర్చిపోలేకపోతున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడంట, సతతం కీర్తయంతో మాంలాగా తను ప్రతి క్షణము భగవంతుని గురించి ఆలోచించడం లేదు. రూపం మాత్రం మార్చేసుకున్నాడు, సన్యాసి అయిపోయాడు. తను ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క ఇంద్రియ భోగాల గురించే తను ఆలోచిస్తూ ఉన్నాడు. వదిలిపెట్టిన ఇల్లు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, సంఘం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హిమాలయాలకు వెళ్ళినా, అడవికి వెళ్ళినా మరి దాంతో ఏమైనా ఫలితం ఉందా? సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళినా, అడవికి వెళ్ళినా ఆ విధంగా ఆలోచించడం వలన దాంతో కొంచెం కూడా లాభం లేదు. అలాంటి ఆలోచన వలన కృష్ణుడి పట్ల కొంచెం కూడా భక్తి పెరగదు. అందుకే ఇక్కడ సనత్ కుమారుల వారు ఏమంటున్నారు అంటే, ఈ ఇంద్రియార్థాల పట్ల ఉన్నటువంటి ఆకర్షితం ఏదైతే ఉందో దానిని కొంచెం నియంత్రించాలి. మనం పోయిన వారం చెప్పుకున్నాం, కొంచెం దానికి హద్దు పెట్టాలి అనేసి చెప్పారు. మరి భక్తి స్వీకరించాలి అంటే ఏం చెయ్యాలి అంటే, భౌతికమైన కోరికలని మనము నెమ్మదిగా వదిలిపెట్టాలి. ఎలా వదిలిపెట్టాలి, తినాలి అనే కోరికని భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరిస్తూ మనం తినాలి. ఆ విధంగా ప్రతి కోరికని కూడా భగవంతుడి వైపు మళ్లించాలి. అంతేగాని వాటిని చేయకూడదు అనడం వలన మన మనస్సు ప్రతి క్షణం దాని పట్లనే ఆకర్షితమై ఎప్పుడు అది కావాలి అని చెప్పేసి ఈ చెరువు ఎండిపోయినట్టుగా మన చైతన్యం అంతా శూన్యం అవుతుంది అన్నమాట. మరి అలా అప్పుడు ఏమవుతుంది, ఈ జన్మజరా మృత్యు వ్యాధిలో మనము పడిపోతామన్నమాట. అలా కాకుండా మనం ఎప్పుడైతే భగవంతుడి భక్తి పట్ల మనం కొంచెం శ్రద్ధని చూయించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ భౌతిక కోరికలు అనేటివి భస్మమైపోతాయి. తినాలి అనే కోరిక ఏమవుతుంది, నేను ప్రసాదం తినాలి అనిపిస్తుంది. తిరగాలి అనే కోరిక ఏమవుతుంది, గుడికి వెళ్ళాలి, భగవంతుడి దర్శనం చేసుకోవాలి అని మారుతుంది. ఆ కోరిక అలానే ఉంది, కానీ దాని రూపం మారింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ భౌతిక కోరిక అనేది భస్మం అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ భౌతిక కోరికలు భస్మం అవుతాయో మనము ఈ జన్మజరా మృత్యు వ్యాధి నుంచి బయటికి రాగలుగుతామన్నమాట. అంటే ఇల్లు వదిలిపెట్టి సన్యాసి ఇంటి గురించి ఆలోచించినా మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుట్టాల్సిందే. ఒకవేళ ఇంట్లోనే ఉండి సంసారిలాగా ఉండి ఎప్పుడూ భగవంతుడి చింతనలోనే ఉన్నాడు అనుకోండి, తను మళ్ళీ పుట్టాల్సిన అవసరము లేదనమాట. అందుకే ఈ భౌతిక కోరికలు ఎప్పుడైతే పెరుగుతాయో ఈ చైతన్యం అంతా ఎండిపోతుంది. కాబట్టి ఇది చిన్నగా ఉన్నప్పుడే కట్ చేయాలి అనేసి చెప్తున్నారనమాట. ఎలా అయితే మనము పంటను వేసాము, విత్తనాలను వేసాం, దాంట్లో కలుపు మొక్కలు వచ్చాయి. మరి ఆ కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే మొత్తం పంట అంతా బాగా పెరుగుతుంది. లేకపోతే ఆ మొత్తము భూమిలో ఉన్న సారవంతం కానీ మనం వేసిన ఎరువులు అన్నీ కూడా ఈ కలుపు మొక్కలే తీసేసుకొని ఇవి బాగా ఏపుగా పెరిగిపోతాయి. మనం వేసిన పంట మొత్తమే అంతరించిపోతుంది. అందుకోసంగానే మనం ఏం చెయ్యాలి అంటే మన ఇంద్రియ భోగవాంఛని పెంచొద్దనమాట. పెంచకుండా మన కోరికలని భగవంతుడి సేవ వైపు మళ్లించాలి. అప్పుడు మన కోరికలన్నీ పవిత్రమైపోతాయి. ఈ కోరికలు ఉండడం వల్ల జన్మ మృత్యు జరా వ్యాధిలో పడుతున్నాం. మరి ఆ కోరికని భగవంతుడి వైపు మళ్లించడం వలన మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. అందుకనే మన కోరికలని మనం పవిత్రం చేసుకోవాలి. ప్రతి ఒక్క కోరికని కూడా భగవదర్పణంగా చేయాలి అన్నమాట. అప్పుడు ఆ కోరిక పట్ల ఉన్నటువంటి ఏదైతే ఈ భౌతిక కల్మషం ఏదైతే ఉందో అదంతా కూడా వెంటనే విడిపోతుందంట. మన కోరికలను భగవత్ సేవలో నియోగించినచో అవి పవిత్రము కాగలవు. ఆ విధంగా మనము భౌతిక కల్మషముల నుండి శీఘ్రమే విడిపోగలము. సో వెంటనే ఎట్ ద మూమెంట్
అంతే కదా, తినాలి అనే కోరిక ప్రసాదం తినడంతో తినాలనే కోరిక చల్లారుస్తుంది. మరి మనం ఊరికేనే పాపం తింటే ఏమవుతుంది? భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, ఎవరైతే నాకు అర్పించకుండా వాళ్ళు తింటారో వాళ్ళు పాపం తిన్న దాంతో పాపం తింటున్నారు అని చెప్పారు. మరి అలాంటి పాపాన్ని నుంచి మనం ముక్తులమైపోయాం. ఇంకా మనకి ప్లస్ పాయింట్ ఏంటి? భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మనం తింటున్నాము. మరి భగవంతుడి యొక్క చేష్టలను మనం చేసేటప్పుడు అది పాపానికి కానీ పుణ్యానికి కానీ మనని తీసుకెళ్ళదు. పుణ్యం చేశామనుకోండి మళ్ళీ స్వర్గానికో ఎక్కడికో ఇంకా ఉత్తమ లోకాలకి వెళ్ళాలి. అప్పుడు చంద్రలోకానికో ఇంద్రలోకానికో వెళ్ళి మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేసి భూమి మీదకి రావాల్సి వస్తుంది. పాపం చేస్తే అదో లోకాలకు వెళ్ళి మళ్ళీ రావాల్సి వస్తుంది. అదే భగవంతుడి యొక్క ప్రసాదం తిన్నామనుకోండి, అప్పుడు పాపము పుణ్యము రెండూ చేయము. భగవంతుడి యొక్క భక్తిలో ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ఎందుకంటే ప్రసాదం సర్వ దుఃఖ హాని, అన్ని దుఃఖాల యొక్క హానిని తొలగిస్తుందంట ప్రసాదం. అలాంటి శాంతిని ఇవ్వగలిగేటటువంటి శక్తి ప్రసాదానికి ఉంది. మరి అలాంటప్పుడు ఎప్పుడైతే మనం ప్రసాద స్వీకరణ చేస్తామో మన ఇంద్రియాలన్నీ కూడా శాంతపడుతూ ఉంటాయన్నమాట. అలా ప్రసత్యానుస్మృతిశ్చత్తం జ్ఞానం భ్రంశ స్మృతిక్షయే తద్రోధం కవయ ప్రాహురాత్మా పహ్నువామాత్మనః. ఎప్పుడైతే మనిషి తన యొక్క చైతన్యం నుంచి బయటకు వచ్చేస్తాడో అప్పుడు ఏమవుతుంది? తను దేనిని కూడా గుర్తుపెట్టలేడనమాట. మనుషుడు మూల చైతన్యం నుండి వైదొలిగినప్పుడు గత స్థితిని కానీ ప్రస్తుత స్థితిని కానీ గుర్తుంచుకొనజాలడు. అసలు ఆయన యొక్క స్థితే తనకి గుర్తుకు లేదు. తన స్థితి నుంచి తను పడిపోయినప్పుడు అసలు పూర్వం తను ఎలా ఉండేవాడు, పోనీ ప్రస్తుతం తను ఎలా ఉంటున్నాడు, తను ఏమైనా తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేడనమాట. ఆ విధంగా అతని స్మృతి నష్టపడినప్పుడు సంపాదించిన జ్ఞానం అంతయు మిథ్యామూలంపై ఆధారపడును. అది జరిగినప్పుడు ఆత్మ నష్టపడినదని విద్వాంసులు భావించరు. సో అలాంటి స్థితిలో ఏమవుతుందంటే ఆత్మ నష్టమవుతుంది అన్నమాట. జ్ఞానమే పోతే ఇంకా ఆత్మకి అక్కడ విలువ ఇవ్వలేము కదా. అందుకే అలా మనము ఆత్మని పోగొట్టుకున్న వాళ్ళం అవుతామన్నమాట. మరి నిజానికి ఆత్మ ఏమైనా నశిస్తుందా అంటే ఆత్మ ఎప్పటికీ కూడా నశించదు, అది శాశ్వతంగా ఉంటుంది. మరి ఎప్పుడైతే మనం మర్చిపోతామో, ఆత్మ గురించి మర్చిపోతామో, ఆత్మ జ్ఞానం లేకుండా ఉంటామో అప్పుడు అది నశించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు జీవులు ఉన్నాయి అంటే పశువులు పక్షులు ఇవన్నీ ఉన్నాయి, వాటికి ఆత్మజ్ఞానం లేదు అలా అని చెప్పి ఆ జీవుల్లో ఆత్మ లేదని అర్థం కాదు కదా. ప్రతి జీవిలో కూడా ఆత్మ ఉంది, కానీ వాటికి మాత్రం ఆ జ్ఞానం లేదు. అయ్యో నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, లేకపోతే ఈ శరీరం లోపల ఆత్మ ఉన్నంత కాలమే నేను ఈ శరీరంలో ఉంటాను, ఆత్మ వదిలిపోయి వెళ్ళినప్పుడు మృత్యువు నాకు వచ్చినప్పుడు నేను వదిలేసి వెళ్ళాలి అనే జ్ఞానం వాటికి లేదు. అవునా కదా? అని మరి ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. మరి దాంట్లో ఆత్మ లేదు అంటే ఏమైనా సరి అయిందా? కాదు. అందుకోసంగానే వాటికి ఆ జ్ఞానం లేదు. మరి ఆత్మ లేదు అనుకోవడం ఏంటి ఆత్మ లేదు అంటే ఏంటి? అది శవంతో సమానం అవుతుంది అన్నమాట. మరి మనము ఈ కృష్ణుడి యొక్క సేవకులము అనే విషయాన్ని మనం మర్చిపోతే మన ఆత్మని కోల్పోయిన వాళ్ళము అయిపోతాము. అందుకే మన మూల చైతన్యాన్ని మనం మర్చిపోయినప్పుడు ఏమవుతుంది అంట? ఆత్మని నష్టపోయడం అంటే మన ఆత్మని మనం కోల్పోయాం. ఏం చేసాం ఇక్కడ? మనము పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాము, పరమాత్మకి మనము సేవకులము. ఆ పరమాత్ముడు ఇంకా ఆత్మ రెండు కూడా శరీరంలో ఉన్నాయి. పరమాత్మ యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచడమే మన యొక్క కర్తవ్యము. ఈ విషయాన్ని మనం మర్చిపోయి మన యొక్క చైతన్యాన్ని మర్చిపోవడంతో మన ఆత్మని కోల్పోయిన వాళ్ళము అవుతామన్నమాట. మరి అలా ఆత్మని కోల్పోవడము అంటే ఏంటి? సో మనకి జంతువులకి ఎటువంటి భేదము లేదన్నమాట. ఇప్పుడు పశువులు పక్షులకి ఆత్మ గురించి ఏమీ తెలీదు, మనకి కూడా తెలీదు. మరి వాటికి మనకి భేదం లేదన్నమాట. అర్ధేంద్రియార్థ విజ్ఞానం సర్వార్థ పహ్నవో నృణాం భ్రంసితో జ్ఞాన విజ్ఞానాద్యేన విశతి ముఖ్యతాత్. మరి మానవ జీవితం ఏంటి అంటే ఆత్మానుభూతిని తెలుసుకోవడమే మానవ జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. మరి ఏ విధంగా ధనమును గడించి ఇంద్రియ భోగమును వియోగించవలెనా అని నిరంతరము తలచుట అనున్నది మానవులకి సర్వ ప్రయోజనమును నష్టపరిచినదై ఉన్నది. సో మనం చేసేదేంటి? పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడి మనం హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్గా ఉండడమే మన యొక్క జీవిత లక్ష్యం. మరి ఇక్కడ ఏమంటున్నారు? అది మీ జీవిత లక్ష్యం కాదు. ఒకవేళ అలా మీ జీవిత లక్ష్యం అది అవుతే ఏమవుతుందంట?
మానవ ప్రయోజనం అంటే మనం మానవ శరీరం పొందాం కదా, ఈ శరీరాన్ని మనం పొందిన ఆ ప్రయోజనమే పోయిందనమాట. అందుకని ఏం చేయాలి అంట, మానవుడు భక్తి జ్ఞానరహితుడైనప్పుడు వృక్షములు మరియు పాషాణముల వంటి జీవజాతుల్లో ప్రవేశించును. ఒకవేళ ఇప్పుడు ఇంకా అలాంటి జ్ఞానాన్ని మొత్తంకే పోతే ఏమవుతుంది, మనము చెట్లలాగా రాళ్ళలాగా పుట్టల్లాగా పుడతామన్నమాట. మరి జ్ఞానం పొందాలి. ఏం జ్ఞానం పొందాలి అంటే, మనము ఈ శరీరం కాదు. సరే, ఎన్నిసార్లు ఈ శరీరం కాదు ఈ శరీరం కాదని చదువుకుంటాము, అవునా కాదా? మరి మన నిజస్థితి ఏంటి? నిజస్థితిని తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మనం ఇక్కడ కొన్ని రోజులు ఉంటాం, తర్వాత చనిపోతాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మరి ఇక్కడికి రాకముందు ఎక్కడున్నాం, ఏ సంగతి, అవన్నీ తెలుసుకోవాలి కదా. దానిని జ్ఞానం అంటారు. అంటే మన యొక్క స్థితి ఏంటి, మనం పుట్టకముందు ఎక్కడున్నాము, బాగుంది, పుట్టాము, ఇప్పుడు ఇక్కడున్నాము, ఇలా బ్రతుకుతున్నాము, చచ్చిపోతాము, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మరి అదంతా తెలుసుకోవాలి. అది అలా తెలుసుకోవడాన్ని జ్ఞానము అనేసి అంటారనమాట. మరి అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించడాన్ని విజ్ఞానము అంటారు. కరెక్టే, మనం తెలుసుకున్నాం, మనం భగవంతుడి సంబంధికులము, భగవంతుడితో సంబంధాన్ని మర్చిపోయాం కాబట్టి ఇక్కడికి వచ్చి దుఃఖపడుతూ ఉన్నాము. ఒకవేళ ఆయన సంబంధాన్ని మళ్ళీ మనము పునరుద్ధరించుకుంటే మనము ఆయన దగ్గరికి వెళ్తాము అన్న విషయం తెలుసుకున్నాం. మరి తెలుసుకొని ఏం చెయ్యాలి, ఇక్కడ మళ్ళీ ఉన్నటువంటి సంబంధాలని పట్ల మన ఆసక్తి చూయించకుండా మనం తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి పనులని చేయాలి. ఏ విధంగా, ఇప్పుడు చెప్పారు కదా, మన యొక్క కర్మలని శుద్ధి చేసుకోవాలి, మన యొక్క పనులని పవిత్రం చేసుకోవాలి. ఆ విధంగా పనులని పవిత్రం చేసుకోవడాన్నే విజ్ఞానము అనేసి అంటారనమాట. మరి ఈ జ్ఞానము విజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, మనం వాటిని ఎలా పెంచుకుంటాం? కరెక్టే, బాగుంది, చదివాము, తెలుసుకున్నాము, దాన్ని ఏ విధంగా పెంపొందించుకోగలుగుతాము? ఎప్పుడైతే ఈ గురువు యొక్క కరుణతో, తర్వాత ఈ శాస్త్రాల యొక్క సహాయంతో మనము ఈ జ్ఞాన విజ్ఞానాన్ని పెంచుకోగలుగుతామన్నమాట. గురువుగారు చెప్తారు, మన యొక్క జ్ఞానము ఏంటి అది అంటే, మన యొక్క జ్ఞానం ఏ స్థాయిలో ఉంది. ఒకవేళ అసలే జ్ఞానం లేకుంటే, మనకు ఎంతో అంతో జ్ఞానం ఉంటే తను ఏం చేస్తాడు, మనకి తగ్గట్టుగా ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పి మనము ఈ శరీరంతో సపరేటు అన్న విషయాన్ని తను మనకు అర్థం చేయించి శాస్త్రాలని ఎగ్జాంపుల్గా చూయించి దీంట్లో వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా వాళ్ళ యొక్క జీవన స్థితులు అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడి యొక్క శరణాగతి పొందారో వాళ్ళు ఉత్తమ స్థితిని పొందారు అని చెప్పేసి శాస్త్ర సహాయంతో మన యొక్క విజ్ఞానాన్ని తను పెంచుతాడు అన్నమాట. అందుకే ఈ మానవ శరీరం ఏదైతే ఉందో అది చాలా ఉత్తమమైనటువంటిది. మరి ఈ మానవ శరీరాన్ని వృధా చేసుకోవద్దు. ఏ విధంగా ఈ పశువులు పక్షులు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క లైఫ్ అయితే గడుపుతున్నాయో ఆ విధంగా మనము మన మానవ శరీరాన్ని, ఈ మానవ జన్మ ఏదైతే ఉందో దాన్ని వృధా చేసుకోకుండా ఈ జ్ఞాన విజ్ఞానాలను పెంచుకునే విధంగా మనము దీనిని ఉపయోగించుకోవాలన్నమాట. లేకపోతే మనం ఆ చెట్లలాగా లేకపోతే పుట్టల్లాగా పుడతాము అనేసి చెప్తున్నారనమాట. కొంతమంది ఏమనుకుంటారు అంటే, పోన్లేమ్మా పో, ఎవరు చూసారు, చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తామో, ఇప్పుడు పని కట్టుకొని పుట్టకముందు ఎక్కడున్నామో దాన్ని ఎవరు కనిపెడతారమ్మా, హాయిగా బ్రతికున్నన్ని రోజులు అప్పు చేసో లేకపోతే దొంగతనం చేసో ఎలానో బాగా మంచిగా తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటూ ఉంటారనమాట. మరి అలాంటి వాళ్ళు ఆత్మానుభూతి పొందగలుగుతారా? పొందలేరు. అందుకే వాళ్ళు పనిష్మెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఏది చేసినా కానీ దానికి ఫలితం తిరిగి వస్తుంది. ఎప్పుడైతే మనం కృష్ణ కార్యం చేస్తామో దానికి ఫలితం అనేది ఉండదు. మంచి ఫలితము, చెడు ఫలితం. మనం ఏ పని చేసినా కానీ ఒకటి మంచి కర్మ వస్తుంది, ఒకటి పిచ్చి కర్మ వస్తుంది, పిచ్చి పని చేసినప్పుడు. మరి ఎప్పుడైతే కృష్ణపరమైన కార్యం చేస్తామో అప్పుడు దానికి ఏది కూడా రాదనమాట. అందుకే మనము భగవంతుడికి సంబంధించినట్టుగా భగవంతుడి యొక్క సంబంధాన్ని మొత్తమే మరిచిపోయి ఇంకా భగవంతుడికి విముఖంగా వెళ్తే మనము ఇక్కడ పనిష్మెంట్ దొరుకుతుందన్నమాట. ఇంకా పనిష్మెంట్ ఎక్కడెక్కడికి మనని పంపిస్తుందో తెలియదు. అక్కడ ఎగ్జాంపుల్ మాత్రం చెట్లు పుట్టల్లాగా పుడతారనే చెప్తున్నారు. ఇంకా ఎన్ని విధాలుగా పుడతారన్నది తెలీదు. నా కుర్యాత్ కర్హిచిత్ సంగం తమశ్రీవం తితిరిషు ధర్మార్థ కామ మోక్షానాం యదత్యంత విఘాతకం.
మరి ఈ అజ్ఞానమైనటువంటి సాగరాన్ని ఏదైతే ఉందో దాన్ని దాటాలి అంటే బాగా అంటే ఈ సాగరాన్ని దాటాలి అని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి తమోగుణ సంపర్కాన్ని పొందొద్దంట. అజ్ఞాన సాగరంను దాటుటకు తీవ్రమగు కోరికని కలిగిన వారు తమోగుణ సంపర్కమును పొందరాదు. ఏలనయ ధర్మము అర్థము కామము అంత్యమున మోక్షము అనువానిని పొందుటకు సుఖవాద కర్మలు గొప్ప అవరోధములై ఉన్నవి. సో మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి? వీటిలో పడొద్దనమాట. మరి ఏం చేయాలి అంట? ఆ విషయాన్ని సనత్ కుమారుల వారు చెప్తున్నారనమాట. మరి అదేంటి? ఆ ధర్మార్థ కామ మోక్షాలు అయితే వేదాలే చెప్తున్నాయే, మరి ఈ వేదాలు చెప్పిన వాటిని కూడా ఎలా వదిలేయాలి? అవి ఏ విధంగా అవరోధాలు అవుతున్నాయి? ధర్మార్థ కామ మోక్షాల వల్ల అవరోధం ఏమీ కలగదు. మనం కరెక్ట్గా మన యొక్క జీవిత ధర్మాన్ని ధర్మార్థ కామ మోక్షాలుగా ధర్మపరంగా నిర్వర్తించినప్పుడు మనం మోక్షం వరకు మనం అభివృద్ధి చెందుతాం. ఆ విధంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి భగవంతుడు మనకి ధర్మార్థ కామ మోక్షాలను ఇచ్చాడనమాట. మరి చతుర్విధ పురుషార్థాలు అంటారు ధర్మార్థ కామ మోక్షాలు. మరి ఎలా జీవించాలి అంటే ధర్మానుసారంగా జీవించాలి అన్నమాట. మరి తనకు తగ్గ ధనాన్ని సంపాదించాలి, ఏదైతే నియమం ప్రకారంగా నియమితంగా ఇంద్రియ భోగం చేయాలి. తర్వాత ఆ విధంగా ఏమంటారు, ఈ భౌతిక ఆసక్తి నుంచి బయటికి రావాలి. ఈ ముక్తి వైపు మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనము ఈ ఇంద్రియ భోగం పట్ల కోరికతో పని చేయము, ఈ మోక్షం కోసం గాను పని చేస్తామన్నమాట. ఆ విధంగా మనం ఈ మోక్షం వైపు మన యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా కాదు, ఈ భౌతిక శరీరంలోనే ఉంటూ ఈ కోరికలతోనే, అంటే ఇప్పుడు నియమానుసారంగా ఇంద్రియ తృప్తి భగవంతుడు ఆల్రెడీ మనకి ఇచ్చేశాడు. ఎందుకంటే మనం ఇంద్రియ తృప్తి కోసం ఇక్కడికి వచ్చాం కాబట్టి, సరే నువ్వు అవి చేసుకుంటూ నీ కార్యాలన్నీ చేసుకుంటూ నువ్వు ఏం చెయ్యి, నువ్వు తిరిగి మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పేసి ధర్మార్థ కామ మోక్షాలని భగవంతుడు ఇచ్చాడు. అలా చేయకుండా మనం ఏం చేస్తున్నాము, ఆ నియమానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా మనం వాటిని మరల్చుకున్నాం అన్నమాట. మలుచుకొని ఏం చేస్తున్నాము అంటే ఇక్కడే మనం బంధించుకుంటూ ఉన్నామన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు కసాయివాడు ఉన్నాడు, తను కబేలాలో పనిచేస్తున్నాడు. కబేలాలో పనిచేస్తే చాలా డబ్బులు వస్తాయని చెప్పేసి తను ఏం చేస్తున్నాడు, అధర్మమైన పనిని తను చేస్తూ ఉన్నాడనమాట. అలానే ఈ నైట్ క్లబ్బుల్లో, తాగుబోతు దుకాణాల్లో, ఈ వేశ్యాగృహాల్లో ఇవన్నీ ధర్మపరమైనవి కాదు. డబ్బు సంపాదిస్తాడు కానీ ఏమవుతుంది, తను అధర్మపరంగా డబ్బు సంపాదిస్తున్నాడు. దానివల్ల మళ్ళీ తను పనిష్మెంట్ పొందాల్సిందే అనమాట. అందుకని చెప్పేసి ఇంద్రియాలని నియంత్రించాలి అనేసి చెప్తున్నారనమాట. ఆర్థిక అభివృద్ధి మంచిదే, పని చెయ్యాలి. శరీర పోషణ కోసం గాను రక్షణ కోసం గాను మనకి ఎంతైతే కావాలో దాన్ని మనం చెయ్యాలి. మరి ఇంద్రియ భోగము ఏదైతే ఉందో దాని నుంచి ముక్తి అనేది పొందాలి. అలా కాకుండా ఇంద్రియ భోగంలోనే మనం ఆగిపోయామనుకోండి, అప్పుడు సో మనకి కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుందన్నమాట. అందుకని ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే గురువు గారి యొక్క నిర్దేశనలో జీవిస్తామో అప్పుడు ఈ భౌతిక కోరికలన్నింటి నుంచి కూడా బయటకు వస్తామన్నమాట. తత్రాపి మోక్షయే వార్ధా తత్యాంతి కథయేష్యతే త్రైవర్గ్యోర్తో యతో నిత్యం కృతాంత భయ సంయుతః. ధర్మము అర్థము కామము మోక్షం అనేది చతుర్విధ ఫల పురుషార్థములలో మోక్షమునే అతి గంభీరంగా స్వీకరించవలెను. ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఏం చెయ్యాలి, లాస్ట్ 1 చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టు 10th క్లాస్ ఉందండి, 10th క్లాస్ సీరియస్గా చదవాలి కదా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 5th క్లాస్, 7th క్లాస్ అంతా కూడా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చదువుకున్నా కానీ 10th క్లాస్ గట్టిగా చదివితే తను 10th క్లాస్ పాస్ అవుతాడు. ఇవన్నీ ఎంత పాస్ అయినా 10th క్లాస్ పాస్ అవుతే ఏమవుతుంది, ఏమీ ఉండదు కదా. అందుకనే ఈ ధర్మార్థ కామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా ఈ మోక్షం అనేది ఏదైతే ఉందో దాన్ని గంభీరంగా స్వీకరించాలి అన్నమాట. ఎందుకు దాన్ని గంభీరంగా స్వీకరించాలి అంటే, మీరు ఎంత ధర్మం చేసినా, ఎంత అర్థాన్ని సంపాదించినా, మీరు ఎంత ఇంద్రియ భోగాన్ని చేసినా, మనం చనిపోయినప్పుడు ఆ 3 కూడా అంతమైపోతాయి. అవేవి మనతో రావు. ఈ ధర్మార్థ కామాలు ఏవైతే ఉన్నాయో అవి మనతో రావు. మోక్షం పొందాలి అంటే మనము ఈ 3ని వదిలేసి 10th క్లాస్ బాగా చదువుకున్నట్టుగా మనం ఆ మోక్షం గురించే పాటుపడాలి. అప్పుడు నిజమైన మోక్షాన్ని మనం పొందుతాం. అలా కాకపోతే మనం ఏమనుకుంటాం, ఈ ధర్మార్థ కామాల్లో పడి ఉండి మోక్షం పొందుతాము అనుకునే లోపే ఇంకో శరీరాన్ని పొందేస్తాం అన్నమాట. ఏదో ఒక విధంగా గొప్ప ఆస్తిని సంపాదించేస్తాము, ఎన్నో వస్తువులని, వాహనాలని అన్నీ కూడా
కూడబెట్టి ఏం చేస్తాము, చివరాఖరికి చచ్చిపోతాం, అన్నీ ఇక్కడే వదిలేసిపోతాం అనమాట. మరి కాకపోతే మనము మన యొక్క మూర్ఖత్వం ఏదైతే ఉందో ఆ మూర్ఖత్వంతో దాన్ని పట్టించుకోవట్లేమన్నమాట. కరెక్టే, బాగుంది, ఇంత కష్టపడుతున్నాం, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇవన్నీ కూడబెడుతున్నాం, మరి మనం ఎంజాయ్ చేస్తామా లేదా అన్న సంగతి మనం మర్చిపోయాం, కూడబెట్టడంలోనే బిజీగా ఉన్నాం అనమాట. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మనకు కొంచెం మూర్ఖత్వం ఉంది. మనం ఇక్కడే శాశ్వతంగా ఉంటాం, ఈరోజు ఎంజాయ్ చేయట్లేదు, ఈరోజు టైం లేదు, రేపు నాకు టైం దొరుకుతుంది, నేను ఎంజాయ్ చేస్తాను, అందుకే నేను దీన్ని పెట్టుకున్నాను అనేసి అనుకుంటాం అనమాట. కాకపోతే మృత్యు ఆగదు, మృత్యు అన్నింటిని కూడా హరించి వేస్తూ ఉంటుందన్నమాట. మనం ఎన్ని కూడబెట్టినా కూడా అయ్యో నా దగ్గర ఇంతుంది, నా దగ్గర ఇంతుంది, నా దగ్గర అవి ఉన్నాయి, నా దగ్గర ఇవి ఉన్నాయి అంటే మృత్యువు మన కోసం అసలే వెయిట్ చేయదు. నువ్వు వచ్చే నీకు టైం అయిపోయింది అనేసి అంటుందన్నమాట. మోక్షము తత్వా దేహం పునర్జన్మన అయితే సోచన 4వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే మోక్షం భగవంతుడి దగ్గరికి వస్తారో వాళ్ళు మళ్ళీ మీరు ఇంకో శరీరాన్ని పొందాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారనమాట. మరి ఇంకో శరీరాన్ని పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే కృష్ణుణ్ణి ఆశ్రయించాలి అనమాట. కృష్ణుని ఆశ్రయించి భక్తియుత సేవలో ఉండాలి అనమాట. అప్పుడే నిజమైన మోక్షం పొందుతాము. ఈ ధర్మార్థ కామాలు కాకుండా వైకుంఠాన్ని చేరుకుంటాం. ఆ వైకుంఠాన్ని చేరుకోవడం కోసమే మనము ప్రయత్నించాలి, లేకపోతే ఇక్కడే మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఉండాల్సి వస్తుంది. పరేవరే చయే భావ గుణ వ్యతికరాదసు కదాను నతేషం విద్యతే క్షేమామి సాద్వింసాసితాశిషం. జీవుల మధ్య ఏముంటుంది, భేదం ఉంటుంది. వీళ్ళు ఉత్తమమైన వాళ్ళు, వీళ్ళు అధమమైన వాళ్ళు అని చెప్పేసి 2 స్థితుల జీవులు ఉంటారు. మరి ఎందుకు ఆ విధంగా రెండు రకాలుగా జీవులు ఉన్నారు అంటే వాళ్ళ యొక్క గుణ ప్రభావం వలన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భౌతిక జీవులందరూ ఒకరే, ఆత్మలన్నీ కూడా ఒకేటటువంటి ఒకలాంటి గుణాలతోనే, ఒకలాంటి ప్రభావంతోనే, తర్వాత ఒకే లక్షణాలతో ఆత్మలన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఈ శరీరాన్ని పొందినప్పుడు ఏం చేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి త్రిగుణాలతో మన యొక్క సంపర్కం కలిగినప్పుడు మనలో ఇలాంటి తారతమ్యాలు వస్తాయి. వీళ్ళు ఉత్తమమైన వాళ్ళు, వీళ్ళు అధమమైన వాళ్ళు అనే తారతమ్యం వస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ ఉత్తమ అధమ ఎవరైతే ఉన్నారో మరి వీటన్నింటినీ అన్ని జీవులను కూడా నియమించేవాడు ఒకడున్నాడు. అతను ఏంటి అంటే శాశ్వతమైన అస్తిత్వాన్ని కలిగి ఉంటాడు. మనం మాత్రం ఇక్కడ శాశ్వతమైన అస్తిత్వం కలిగి లేము. ఇక్కడ మళ్ళీ మృత్యు వచ్చి ఉత్తముడైనా సరే అధముడైనా సరే వాళ్ళిద్దరినీ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అధమ జీవస్థితులకు అన్యమైనటి ఉన్నత జీవస్థితులకు మనము వరదానములుగా భావించినను అట్టి భేదములు కేవలము గుణ సంబంధంలోనే నెలకొని ఉన్నవి. అంటే అధమ స్థితిలో ఉన్నవాళ్ళు ఉత్తమ స్థితిలో ఉన్న వాళ్ళ గురించి ఏమనుకుంటారంటే వాళ్ళకి స్పెషల్ బూన్స్ ఉన్నాయి, వాళ్ళకి గొప్ప వరాలు ఉన్నాయి, అందుకే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అనేసి మనం అనుకోవచ్చు. కాకపోతే ఏంటి అంట, అది దేనివల్ల అయ్యిందంటే ఈ గుణ సంబంధంతోనే ఉన్నాయన్నమాట. ఆ జీవన స్థితులన్నీ పరమనియామకునితో నశింప చేయబడును కనుక నిజమునకు వాటికి శాశ్వతమగు అస్తిత్వం లేదు. సో వాళ్ళు ఉత్తములైనా సరే అధములైనా సరే లాస్ట్కి ఏమవుతుంది, కృష్ణుడి యొక్క కాలశక్తితో అన్నీ కూడా అంతమైపోతాయి అన్నమాట. ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా ఎవరు కూడా ఇక్కడ ఉండలేరన్నమాట. ఉన్నత జీవన స్థితి వరమనో లేకపోతే అధమ జీవస్థితి ఏదైతే ఉందో అది శాపము అనేసి అనుకోవద్దు అనమాట. ఎందుకంటే సత్కర్మలు చేయడం వలన, పూర్వజన్మలో సత్కర్మలు చేయడం వల్ల ఉత్తమ లోకాలని పొందుతారు. మంచి చదువు, అందము, ఐశ్వర్యం అన్నీ కూడా వస్తాయి. పాపకర్మల వలన ఏమవుతుంది, చదువు లేకుండా కురూపిగా నీచ జన్మల్లో పుడతారనమాట. మరి అందరూ కూడా ఈ ఉత్తమ కర్మలు చేసిన వాడు కూడా అధో కర్మలు చేసిన వాడు కూడా దేంట్లో ఉన్నాడంట, రజో తమో సత్వగుణాల్లో ఉన్నాడు. ఎవరు కూడా బయట లేరు, అందరు కూడా ఈ 3 టెంపరేచర్లలోనే ఉన్నారు. మరి ఈ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, జన్మ మృత్యు కలుగుతూనే ఉంటుందన్నమాట. అందుకనే ఎంత ధర్మాన్ని చేసినా, ఎంత ఉత్తమ స్థితిని అంటే మీరు స్వర్గానికి, సత్యలోకానికి, తపోలోకానికి ఎక్కడి వరకు వెళ్ళినా కానీ ప్రళయం వచ్చినప్పుడు కంపల్సరీ ఆ లోకం కూడా ప్రళయానికి గురవుతుంది. ఏ లోకంలో ఉన్నా కానీ ఈ దేహాలన్నీ కూడా నశించిపోతాయి. మరి ఈ దేహాలన్నీ నశించిపోయి ఎక్కడికి పోతాయంట, మహావిష్ణువు యొక్క శరీరంలోనికి వెళ్తాయన్నమాట. మహావిష్ణువు యొక్క శరీరంలోకి వెళ్తాయి. మహావిష్ణువు పడుకున్నప్పుడు ఆ మహావిష్ణువు యొక్క శరీరంలోనే చాలా రోజుల వరకు, కోట్ల సంవత్సరాల వరకు ఆయన లోపలలోనే ఉంటాయి. మళ్ళీ తర్వాత
ఎప్పుడైతే మహావిష్ణువు నిశ్వాస ద్వారా తను ఈ భూనభాండాలన్నీ తను సృష్టిస్తారో మళ్ళీ ఈ జీవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కర్మానుసారంగా మళ్ళీ వేరే వేరే రూపాలను తీసుకొని బయటకు వస్తూ ఉంటారనమాట. అందుకనే ఈ ఉత్తమ లోకానికి వెళ్ళడం కోసమో, లేకపోతే భౌతిక సంపదనలు పోగు చేసుకోవడం కోసమో, లేకపోతే అదో లోకాలకి వెళ్ళడం కోసమో పాటుపడొద్దు. కేవలం భగవంతుని మాత్రమే ఆశ్రయించండి, ఆయన ఆశ్రయాన్ని పొందండి అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే మానవుడి యొక్క నిజమైన లక్ష్యం ఏంటి అంటే భగవంతుడి యొక్క పాద పద్మాల ఆశ్రయాన్ని తీసుకోవడం మాత్రమే. అప్పుడే ఆయన యొక్క జీవిత ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే భగవంతునికి సేవ చేయడం మాత్రమే మన యొక్క పని, దానికి మించిన పని ఇంకొకటి లేదనమాట. అప్పుడు ఏమవుతుందంట, ఎప్పుడైతే మనం ఈ భగవంతుడి యొక్క భక్తిని స్వీకరించి భగవంతుడి యొక్క పనే మన పనిగా పెట్టుకుంటే అప్పుడు నిజమైన జ్ఞానాన్ని పొందుతామంట, నిజమైన ఆనందాన్ని పొందుతామంట, నిజమైన అనుభూతిని కూడా పొందుతామన్నమాట. ఏంటి అనుభూతి అంటే భగవద్ అనుభూతి, భగవంతుడి యొక్క కరుణ అనుభూతిని మనం పొందుతాము. ఏ విధంగా అది కొంతకాలమే పొందుతామా అంటే కాదు, మన భగవంతుడి పనే మన పనిగా పెట్టుకున్నప్పుడు శాశ్వతంగా పొందుతామన్నమాట. మనము అలాంటి వరాన్ని పొందగలుగుతాము. మరి అందుకనేసి ధర్మాన్ని పాటించాలి. ఏం చెయ్యాలి? ధర్మాన్ని ధర్మపరంగా ధర్మ కార్యాలు చేయాలి అన్నమాట. అంతేకాని ఈ ధర్మ అర్థ కామాల కోసము మనం పాటుపడొద్దు. గంభీరంగా తీసుకోవాలి ఆ మోక్షం కోసంగానే మనము చేయాలి. మరి మోక్షం పొందాలి అంటే మళ్ళీ స్వర్గానికి వెళ్ళడమో ఇంకా ఉత్తమ లోకానికి వెళ్ళడమో ప్రయత్నించొద్దండి. ఏం చెయ్యాలి? ఆ మోక్షము అంటే మనము భగవంతుడి యొక్క కార్యాలని మన పనిగా చేయడము. అందుకోసంగానే ఎప్పుడైతే మనం ఆ విధంగా పని చేస్తామో అప్పుడు ఈ ధర్మార్థ కామాలు కాకుండా మోక్షం కోసం మనం పనిచేస్తామో అప్పుడు భగవంతుని మనం పొందగలుగుతామన్నమాట. మరి ఇప్పుడు జనులందరూ ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి ఆర్థికాభివృద్ధి ఒకటి మాత్రమే చాలా మెయిన్, అంటే జీవిత లక్ష్యం అన్నమాట. మరి ఈ ఆర్థికాభివృద్ధి వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంద్రియ భోగాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట. ఇంద్రియ భోగంలోనే ఉన్నారు అనేసి చెప్తున్నారు. మరి ఎంత ఆర్థిక అభివృద్ధి పొందినా ఎంత లగ్జరియస్గా బ్రతికినా కూడా వాళ్ళ జీవితం పశు జీవితమే, దానికి మించి లేదు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. మీరు ఇక్కడ సుఖాలని కూడగట్టుకొని ఇక్కడ గూడు కట్టుకున్నా కానీ అవన్నీ కూడా పశువు లాంటి జీవితమే మీది అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే కల్కి గురించి చెప్తున్నారు ఇక్కడ. కల్కి అవతారంలో భగవంతుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడంట, అందరినీ సంహరించడమే ఆయన పని అంట. అంతేగాని ఎప్పుడైతే ఆయన అందరినీ సంహరిస్తాడో అప్పుడు మళ్ళీ ఇంకొక యుగం ప్రారంభం అవుతుంది అనేసి చెప్తున్నారనమాట. ఏ విధంగా అయితే ఇప్పుడు సముద్రం పక్కకి వెళ్తాం, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఏం చేస్తారు, ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే నాడు వెళ్దాము అనగానే ఏం చేస్తారు, దాన్ని పడేసేస్తారు. ఒకవేళ వాళ్ళు పడేయకున్నా కానీ సముద్రం అలలు వచ్చి పడేస్తారు. ఆ విధంగా అన్నీ కూడా హరించుకుపోతాయి అన్నమాట. మరి అలానే భగవంతుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే భక్తుల యొక్క భౌతిక సంపత్తులని తను అప్పుడప్పుడు హరింపజేస్తూ ఉంటాడనమాట. అదే కృష్ణుడు ఆ ధర్మరాజుకి చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకు అంటే అంటే భక్తుడి దగ్గర ఉన్నటువంటి ఈ ధనాన్ని హరించేసి ఇంకా పూర్తిగా ఆయన మీద ఆధారపడేటట్టు చేస్తాడనమాట. అందుకనే ధర్మరాజు వాళ్ళ జీవితాన్ని మనకి రోల్ మోడల్గా చేశాడు. ఎప్పుడైతే భీష్మదేవుడు తన ప్రాణ త్యాగం చేసేటప్పుడు చెప్తాడు, ఇంకో కష్టాలు వచ్చాయి అంటే వాళ్ళకి అండ దండ ఆస్తి లేకపోతే కష్టాలు వస్తాయి. మీరు చూడండి, సాక్షాత్ పాండురాజు యొక్క కొడుకులు, కుంతి మహారాణి యొక్క పుత్రులు, తర్వాత మీతో బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి శక్తికి కొరత లేదు, సాక్షాత్ దేవదేవుడే ఉన్నాడు, అయినా కానీ మీరు ఇన్ని కష్టాలు ఎందుకు పొందుతున్నారు అంటే అది భగవంతుడి యొక్క ప్లాను అనేసి చెప్తాడు. అందుకే ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడు అంటే మన దగ్గర ఉన్నటువంటి భౌతిక సంపదను తను తీసుకొని తన మీద ఆధారపడే విధంగా చేస్తాడనమాట. అందుకే ఈ శ్రద్ధ అనేది ఇంకా తన మీద రావాలి అని చెప్పేసి తను కోరుకుంటూ ఉంటాడనమాట. అయితే కొంతమంది భయపడతారంట, విష్ణువుని ఆరాధించరు. ఎందుకు ఆరాధించరు అంటే విష్ణువు దగ్గరికి వెళ్తే తను ధనాన్ని ఇవ్వడంట, అందుకని చెప్పి విష్ణు ఆరాధన చేయరంట. మరి శివుడు ఆరాధన చేస్తారు, ఎందుకంటే ఈ లోకమాత అయినటువంటి పార్వతీదేవి యొక్క పతి కాబట్టి శివుడి దగ్గరికి వెళ్ళి ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఎంతమంది రాక్షసులు శివుడి దగ్గరికి వెళ్ళి ఏది కావాలంటే అవన్నీ కూడా ఇచ్చేస్తాడు. రావణుడు ఎంత శక్తిని పొందాడు, స్వర్ణ లంకని పొందాడు, చివరి ఆఖరికి స్వామి యొక్క రామచంద్రుడి యొక్క పత్నిని చెరబెట్టాడు. మరి ఏమైంది లాస్ట్కి, అంత ధనాన్ని పొంది అంత శక్తిని పొంది అంత ఐశ్వర్యం ఉన్నా కూడా
లాస్ట్కి ఏమైంది, రాముడి చేతిలో తను చచ్చిపోవాల్సింది. అందుకే ఈ ధర్మ అర్థ కామాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి కావు. వాటి వల్ల మనం పతనం చెందుతాము. మరి ఆ మోక్షం ఏదైతే ఉందో, మోక్షం అంటే ఏంటి, ఇక్కడ ఇప్పుడున్న శరీరాన్ని వదిలేసిపోవడం ఆ మోక్షమో, లేకపోతే సాలోక్య సారూప్య సాన్నిధ్య ఆ మోక్షాల గురించి చెప్పట్లేదు, భక్తి గురించి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం భక్తిపరమైనటువంటి కార్యాలను మనం స్వీకరిస్తామో అప్పుడు ఈ భౌతికమైనటువంటి కర్మలు పొందేటటువంటి ఈ కార్యాల పట్ల మనకి మోక్షం కలుగుతుందన్నమాట. మరి అప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తిలోనే ఉంటామో అప్పుడు నిజమైన మోక్షాన్ని పొందుతాం, భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం అన్నమాట. అందుకనే అర్ధకామాల పట్ల కాకుండా మనం భగవంతుడి పట్ల శ్రద్ధని కలిగి ఉండాలి అన్నమాట. మరి తర్వాత ఇప్పుడు భగవంతుడి యొక్క భక్తి గురించి, శ్రద్ధ గురించి సనత్ కుమార్ల వారు చెప్తున్నారనమాట. తత్వం నరేంద్ర జగతామ తతస్తు శాంచ దేహేంద్రియాసు దీశ అన్మాత్మభిరావృతానాం యక్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః ప్రత్యక్తకాస్తి భగవాస్తు మవేహి సోస్మి. సనత్ కుమారుడు రాజుకి ఇట్లా ఉపదేశించాడు. కనుక ఓ రాజా, సమస్త స్థావర జంగమాలలో జీవాత్మతో పాటుగా హృదయస్థుడిగా నిలిచి ఉన్న భగవానుని తెలుసుకొనుటకు యత్నించుము. ఇప్పటివరకు ఏం చెప్పాడు, మీరు మానవ శరీరం తీసుకున్నారు, మీది ఉత్తమమైనటువంటిది, మహద్ అవకాశము. సో మీ మానవ జీవితాన్ని మీరు ధర్మార్థ కామాలకు కోసం కాకుండా మోక్షం కోసం పాటుపడండి, భగవంతుడి యొక్క భక్తిని స్వీకరించండి. సన్యాసం తీసుకొని అడవికి వెళ్ళి కూడా ఇల్లు గురించి ఆలోచిస్తే వచ్చే ఫలితం ఏం లేదు. అలా కాకుండా మీరు గృహస్థులుగానే ఉండి భగవంతుడి యొక్క భక్తిని స్వీకరించండి. గురువు గారి యొక్క ఆజ్ఞలతో, తర్వాత శాస్త్రం యొక్క హెల్ప్తో మీ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోండి అని ఇప్పటివరకు చెప్పాడు. అలానే ఏం చెప్తున్నాడు ఇప్పుడు అంటే, మనం ఈ శరీరంలో ఉన్నామే ఆత్మలము, మరి ఈ ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంది. మరి ఈ పరమాత్మే భగవానుడు. మరి ఆయన మనలాంటి వాడు కాదు, ఆయన మన దగ్గర ఉన్నాడు అని చెప్పి దానిని తెలుసుకోమని చెప్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా భగవంతుడు తను ఆయన యొక్క ఆంతరింగిక శక్తితో ఉంటాడే కానీ ఈ భౌతికమైనటువంటి మాయలో తను ఉండడు అనే విషయం ఇంకా రాను రాను శ్లోకాల్లో కూడా చెప్తూ ఉంటాడనమాట. అందుకే స్థావర జంగమాల్లో జీవాత్మతో పాటుగా హృదయస్థుడై నిలిచిన్న భగవానుని తెలుసుకొనుటకి యత్నించము. మానవుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రయత్నం మనం చేయాల్సింది ఏంటి అంటే మన హృదయంలో భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. జీవులందరూ స్థూల దేహంతోనూ ప్రాణబుద్ధిమయమగు సూక్ష్మ శరీరంతోనూ పూర్తిగా కప్పబడి ఉన్నారు. మన ఏదైతే ఆత్మ ఉందో ఈ ఆత్మ దేంతో కప్పబడి ఉంది, స్థూల శరీరం సూక్ష్మ శరీరం కదా, అదే విషయం ఇది. స్థూల దేహముతోను అంటే స్థూల శరీరంతోను ప్రాణ బుద్ధిమయమైన సూక్ష్మ శరీరము, మనస్సు బుద్ధి అహంకారంతో కలిగినటువంటి సూక్ష్మ శరీరంతో కవర్ చేసి ఉందన్నమాట. మన శరీరంలో మనం ఆత్మగా ఉన్నప్పుడు మన ఆత్మకి ఈ రెండు కూడా కవర్స్ ఉన్నాయన్నమాట. మరి ఈ కవర్ లోపల భగవంతుడు ఎంత దయామయుడు అంటే తను కూడా వచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయం ఇక్కడ సనత్ కుమార్ల వారు చెప్తున్నారు. మానవుడి యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఆ విషయాన్ని తెలుసుకోవాలి, పరమాత్మ మనలో ఉన్నాడు అన్న విషయాన్ని. ఈ ధర్మార్థ కామాల కోసం కాకుండా వాటి గురించి కాకుండా హృదయంలో ఉన్నటువంటి భగవంతుని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మనం ప్రయత్నించాలన్నమాట. ఏమవుతుందంట, ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం పొందే అవకాశం పొందుతాం. అసలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం, ఇంకా స్పెషల్గా వేరే జ్ఞానం ఏమీ లేదు. మన హృదయంలో మన జీవాత్మతో పాటుగా పరమాత్మ ఉన్నారు అనే విషయమే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. మరి ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని పురోగమతి అంటే మనం అభివృద్ధి చెందాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే నిరాకార తత్వము, ఇంకొకటి భక్తియుత సేవ. మరి నిరాకార తత్వవేత్తలు ఏం చేస్తూ ఉంటారంటే పరమాత్మ ఇంకా ఆత్మ రెండు ఒకటే, నేను ఇంకా పరమాత్మ ఒకటే అనేసి అనుకుంటూ ఉంటారనమాట. మరి ఈ భక్తులు ఏం చేస్తారు, భక్తియుత సేవ చేసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎవరైతే పరమాత్మ ఉన్నారో తనే పరతత్వము, తనే నియామకుడు, ప్రతి ఒక్కరిని కూడా తనే కంట్రోల్ చేస్తున్నాడు, సర్వకారణ కారణుడు, ఈశ్వర పరమకృష్ణ. సో తనే అందరినీ కూడా
నియమించేవాడు అని చెప్పేసి తను తెలుసుకుంటాడనమాట. అందుకని తను ఏం చేస్తాడు, తనని సేవించి తన యొక్క అనుభూతిని పొందాలి అని చూస్తాడనమాట. మరి ఈ నిరాకారవాదులు ఏం చేస్తారు అంటే తత్వమసి, సోహం అని చెప్తూ ఉంటారనమాట. తత్వమసి అంటే ఏంటి అంటే నేను అది అయ్యున్నాను అంటే నేనే పరమాత్మని అని అర్థం. తర్వాత సోహం అంటే పరమాత్మే నేను అని అర్థం అనమాట. అలా ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు ఆత్మ పరమాత్మ రెండూ ఒకటే అనమాట. ఆ విధంగా జీవులు ఇంకా దేవుడు ఒకటే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరి భగవంతుడి యొక్క భక్తులు ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఈ తత్వమసి సోహం అనే ఈ రెండు సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిర్వచనంగా ఏం చెప్తున్నారంటే భక్తులు ఏమనుకుంటున్నారంటే భగవంతుడు ఇంకా జీవులు ఎవరైతే ఉన్నారో, పరమాత్మ ఇంకా జీవాత్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి యొక్క గుణము ఒక్కటే. అంతే కదా, సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. ఒక చిన్న గ్లాస్లో సముద్రం నీళ్ళు ఉన్నాయనుకోండి, అవి కూడా ఉప్పుగానే ఉంటాయి. మనకి ప్రభుపాదుల వారు భగవద్గీతలో చెప్పినటువంటి ఉదాహరణలు, బంగారు గనిలో ఎంతైతే బంగారం ఉందో అలానే కణికలో కూడా అంతే బంగారం ఉంటుంది. ఎంత పెద్ద మంటలో ఏ విధంగా అయితే అగ్ని ఉందో చిన్న నిప్పు రవ్వలో కూడా అగ్ని ఉంటుంది. అదేవిధంగా పరమాత్ముడు అనంత గుణ నిధి కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. మనకి చాలా స్వల్పమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ విధంగా ఆత్మ పరమాత్మలో ఉన్నటువంటి గుణాలు ఒకటి అని చెప్పేసి భక్తులు చెప్తారనమాట. ఏ విధంగా ఈ పరమాత్మనేమో భగవంతుడి యొక్క స్వరూపము, తర్వాత జీవులేమో ఆత్మస్వరూపులు అని చెప్పేసి అర్థం చేసుకుంటారనమాట. అదే ఆత్మానుభూతి. మరి ఆధ్యాత్మికవాదులకి అండ్ నిరాకారవాదులకి భేదం ఇది అనమాట. నిరాకారవాదులేమో ఆత్మ పరమాత్మ ఒకటే అంటారు, ఆధ్యాత్మికవాదులేమో పరమాత్మ నియంత్రించువాడు, ఆయన పరతత్వము, అతనే సర్వకారణ కారణుడు, ఆ ఆత్మ యొక్క అనుభూతిని పొందడమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అన్నమాట. మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యము. భగవద్గీతలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిద్యాభిధీయతే, ఏంటంట క్షేత్రం అంటే ఏంటి, కర్మక్షేత్రం, ఈ దేహం అన్నమాట. ఈ దేహాన్ని క్షేత్రము అనేసి అంటున్నారనమాట. మరి ఈ దేహానికి రెండు ఓనర్లు ఉన్నారంట, ఇద్దరు ఓనర్లు ఉన్నారు. ఎవరు అంటే జీవాత్మ పరమాత్మ, ఈ ఇద్దరు ఓనర్లు ఉన్నారనమాట. మరి ఈ ఇద్దరు ఓనర్లను ఏమంటారంటే క్షేత్రవిత్తులు అంటారు. ఓనర్స్ క్షేత్రవిత్తులు. ఈ క్షేత్రమైనటువంటి శరీరానికి ఇద్దరు ఓనర్లు, ఆత్మ పరమాత్మ. ఆ ఓనర్లకి పేరు టైటిల్ ఏంటి అంటే క్షేత్రవిత్తులు అనేసి అంటారనమాట. మరి ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదం ఏంటి అంటే ఒకటేమో పరమాత్మ, ఒకటేమో జీవాత్మ. మరి వీళ్ళ మధ్యలో ఉన్న భేదం ఏంటి, పరమాత్మ ఏమో ఆర్డర్స్ ఇస్తూ ఉంటాడు, జీవాత్మ ఏమో ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాడనమాట. ఇదే భేదము. ఈ క్షేత్రవిత్తుల మధ్యలో ఉన్నటువంటి భేదము, ఒకరేమో ఆర్డర్ ఇచ్చేవాళ్ళు, ఒకరేమో ఆర్డర్స్ తీసుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఈ పరమాత్మ యొక్క ఆర్డర్స్ తను తీసుకుంటాడో తను సక్సెస్ అయిపోతాడనమాట. మరి బాహ్యంగా అంతరంగా రెండు విధాలుగా కూడా ఈ క్షేత్రవిత్తుల్లో ఉన్నటువంటి ఓనర్ పరమాత్మ రెండు విధాలుగా మనకు ఆర్డర్స్ ఇస్తాడంట. బాహ్యంగా అంతరంగా ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ఏంటి అంటే అంతరంగంగా మనకి చైత్ర గురువు రూపంలో ఉండి తను హృదయస్థ గురువుగా ఉండి తను మనకి ఇస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మన హృదయం నుంచి ఒకటి చెప్తూ ఉంటుంది, మన మనసు చెప్తుంది అని మనం అనుకుంటాం కదా, అలా కాదు, అది అలా అయి ఉండకపోవచ్చు, అది నిజం కాదేమో, నా మనసు ఇలా చెప్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అదే చైత్ర గురువు భగవంతుడు లోపల నుంచి మనకి ఆ ఆర్డర్ని ఇస్తూ ఉంటాడనమాట. మరి బయట నుంచి ఎవరు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారంటే గురువు గారు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారనమాట. పరోక్షంగా తను సహాయపడుతూ ఉంటాడనమాట. సో మీరు భౌతికంగా మీ యొక్క ఇంద్రియ తృప్తిని పెంచుకోకండి, మీరు ఆధ్యాత్మికంగా మీ యొక్క పురోగతిని పట్టించుకోండి అని చెప్పి గురువుగారు మనకి ఇస్తూ ఉంటారనమాట. మరి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, మనసులో హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ఇంకా బహిరంగంగా ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఏ విధంగా, మనం ఈ భౌతిక లోకంలో లౌకిక కార్యాల్లో మనము మునిగిపోకుండా మనని భగవద్ధామాన్ని చేర్చడానికి వీరిద్దరు కూడా మనని హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఈ ఆత్మ పరమాత్మ ఒకటే అని అనుకుంటున్నారు కదా, అలా కాదు, వేరు అని చెప్తున్నారు కదా. ఇంకా అలానే ఏమంటున్నారంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ శరీరం కుళ్ళిపోతుంది. ఈ ఆత్మ పరమాత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటాయో దానికి ఒక వెలుతురు, దానికి ఒక తేజం ఉంటుంది, దానికి ఒక ఆకర్షణ ఉంటుంది, అవునా కాదా. సో అలా ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతాయో ఈ శరీరం ఏమవుతుంది, కుళ్ళిపోవడం మొదలవుతుంది అనమాట.
అందుకనే ఈ జీవాత్మకి పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇంక ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ స్కందంలో నుంచి ఒక శ్లోక గురించి చెప్తున్నారనమాట. ఏంటి అంటే, ఇప్పుడు బై యాక్సిడెంట్గా ఎవరో చెప్పారు, మీరు వచ్చారు గుడికి వచ్చి భగవంతుని మొక్కారు, దాంట్లో మీరు ఏమైనా లాస్ అవుతారా? ఏమీ లాస్ అవ్వరు కదా. అంటే మీరు ఈరోజు వచ్చారు, రేపు వచ్చారు, భగవంతుని దర్శనం చేసుకున్నారు, ఏదో మేము చెప్పామని మీరు చెప్పని చేసుకున్నారు, కానీ మీరు చివరాఖరి వరకు అలానే భక్తిలో ఉండకుండా మీరు వదిలేసి వెళ్ళిపోయారు. దానివల్ల మీరు లాస్ అయ్యేదేమీ లేదు, అవునా కాదా? కానీ మీరు భౌతిక జీవితంలో ఉండి భౌతిక సంపాదనలో మునిగిపోయి ఉండి భౌతికంగానే మీ కార్యకలాపాలు నడుస్తూ భగవంతుడి భక్తి చేయలేదనుకోండి, మీరు టోటలీ మొత్తం కూడా లాస్ అవుతారు. అంటే భగవంతుడి భక్తి కొంచెం సేపు చేసి వదిలితే మీరు భౌతికంగా ఏది లాస్ అవ్వరు, కానీ భౌతికంగా మీరు చేసేటటువంటి కార్యకలాపాలు ఎన్ని చేసి కొంచెం సేపు కూడా భగవంతుడి యొక్క భక్తి చేయకపోతే లాస్ అవుతాం అన్నమాట. ఆ విషయం చెప్తున్నారు. అంటే ప్రతి జీవి యొక్క కర్తవ్యం ఏంటి అంటే భగవంతుడి యొక్క భక్తి చెయ్యాలి. ఆ భగవంతుడి యొక్క భక్తి చెయ్యకపోతే మీ జీవితంలో మీరు పొందేదంతా లాసు, దేర్ ఈజ్ నో యూజు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో కొంచెం ఈ అధ్యాయము సనత్ కుమారుల వారి యొక్క తత్వం అంతా చెప్తున్నారు. అసలు జీవుడి యొక్క తత్వం ఏంటి, జీవాత్మ ఇప్పుడు చూడండి, భౌతిక శరీరము భౌతిక సూక్ష్మ శరీరము స్థూల శరీరంతో కప్పబడి ఉంది. తర్వాత ఏ కార్యాలు చేస్తే ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఏ కార్యాలు చేస్తే ఈ శరీరాన్ని వదిలించుకోగలుగుతాడు, ఇవన్నీ విషయాలు కూడా చాలా డీప్గా చెప్తూ ఉన్నారనమాట. అర్థమైందా? ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ధర్మార్థక కామ మోక్షాలు అన్నారు కదా మాతాజీ. ఇప్పుడు మనము ఇట్లా అన్వయించుకోవచ్చు కూడా కదా, ఇప్పుడు అర్థాన్ని సంపాదించుకోవడానికి ధర్మ మార్గాల్లో సంపాదించాలి. ఒకటి కామం అంటే కోరిక కదా, ఈ కోరికని మనము కృష్ణుడి మీద పెట్టి మోక్షాన్ని సాధించడానికి అలా. అంటే అదే ఇప్పుడు కోరికలు అంటే ఇప్పుడు ఏముంటాయి, తినాలి, తాగాలి, తర్వాత తిరగాలి, తర్వాత మైథునం చేయాలి. అందుకనే తినడం అంటే ప్రసాదం తినడం, తిరగడం అంటే యాత్రలు చేయడము, భగవంతుడి దర్శనానికి వెళ్ళడము, మరి మైథునం అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి పిల్లల కోసం మైథునం చేయడం, అలా నియంత్రించడం అనమాట. ప్రతి కోరికని నియంత్రించడం కాదు, కృష్ణ కర్మగా దానిని మనము మరల్చుకోవడం అనమాట. సో ఎప్పుడైతే మనం కృష్ణ కర్మగా దాన్ని మనం చేసామనుకోండి, సో దానివల్ల మనకి ఇంకా ఏ కర్మ రాదు. మీరు వాటి కోసం ఇప్పుడు సంపాదించాలి ప్రతి ఒక్కరం. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశాలు, కృష్ణుడి యొక్క భక్తులు కాబట్టి వాళ్ళ పోషణార్థం సంపాదించాలి. అప్పుడు మీరు సంపాదించేటటువంటి సంపాదన ధర్మపరం అయిపోతుంది, అది మీ యొక్క ఇంద్రియ తృప్తికి కాదు. సో ఆ విధంగా మన యొక్క ప్రతి కార్యం కూడా పవిత్రమైపోతుంది అన్నమాట. జీవిత సత్యాలు. కానీ ఇవి చాలా డీప్ 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 నాలెడ్జ్ ఇస్తున్నారు. అర్థము అయినట్టుగానే ఉంటుంది కానీ అర్థం కాదు. మనం ఇప్పుడు చదువుకున్నప్పుడు మనకు అర్థమైనట్టుగా ఉంటుంది, మళ్ళీ ఫర్దర్ ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఇవి చదువుకున్నామా అని మళ్ళీ ఇంకోసారి అనిపిస్తుంది. అంటే మనం ఇంకా చాలాసార్లు చదువుకుంటే అప్పుడు మనము కొంచెమన్నా అర్థం చేసుకోగలుగుతాము వాటిని. నోట్స్ పాయింట్స్ నోట్స్ రాసుకుంటే గుర్తుండిపోతుంది. ఇట్లా ఉట్టిగా వింటే ప్రతిదీ మనం ఎగ్జాంపుల్ ఇచ్చేసుకుంటే, నోట్స్ ఇచ్చేసుకుంటే చదవాల్సిన పర్లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మన జీవితం మొత్తము ఈ గీత మీద ఆధారపడింది కదా మాతాజీ. మొత్తము భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు గీతని. అయితే ఆ గీతని మనం ఏ విధంగా పాటించాలి అన్న విషయాలు భాగవతంలో భగవంతుడి యొక్క భక్తుల కథ రూపంలో మనం తెలుసుకుంటాం అన్నమాట. అదే మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. సాయంత్రం మళ్ళీ చైతన్య భాగవతంలో కలుసుకుందాం. శ్రీమద్ భాగవతాన్ని రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.